ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుంది. తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారు? వారు తెలంగాణ కోసమా లేక ఆంధ్రప్రదేశ్ కోసమా? తెలంగాణ ప్రజలు మేల్కోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇంకా బాధ కలిగే అంశం ఏంది? 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచే, 8 ఎంపీలు బీజేపీ గెలిచే. 16 ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈ రోజు రాష్ట్రానికి? బడ్జెట్లో ఏమి రాదు. మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు, నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా. ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు? ఎవరికి కూడా బాధ్యత లేదా? ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ 8 ఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో, లీగల్గా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా ప్రజా పోరాటం కావచ్చు, దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది.